హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 37. నిజంగా నన్ను ఇంటికి తీసుకువెళ్తావా అని అడిగింది వేద. తీసుకెళ్తాను కానీ ఇక పడుకోవే అని రుద్ర వేద చుట్టూ చేయి వేసి ఆమె మెడవంపున మొహం దాచుకొని నిద్రపోయాడు వర్క్ వల్ల అలసిపోవడంతో. ఉదయం వేద లేచేసరికి కూడా రుద్ర వేద కౌగిలిలోనే ఉండడంతో వేద అతడిని మురిపెంగా చూస్తూ అతడి చెంప మీద చేయి వేసి నిమురుతూ రుద్ర నుదుటిన ముద్దు పెట్టుకుంది. అంత ముద్దొస్తున్నానే అన్నాడు రుద్ర కళ్ళు మూసుకునే. లేచావా బావా అని అడిగింది వేద. ఇప్పుడే. వెళ్దామా ఇంటికి అని అడిగింది వేద గారంగా రుద్ర టీషర్ట్ని లాగుతూ. నీకు బాగానే తొందరగా ఉందే అన్నాడు రుద్ర కళ్ళు తెరిచి. అక్కడికి వెళ్తే నిన్ను రోజూ చూడొచ్చుగా, పైగా నువ్వు నా దగ్గరే ఉంటావు కదా అందుకు అంది వేద. వెళ్దాం, ఫ్రెష్ అవ్వవే ముందు అంటూ రుద్ర ఒళ్ళు విరుచుకుంటూ లేచి వేదని వాష్రూమ్లో దింపేసి అతడు వేరే రూమ్కి వెళ్ళాడు. ఇంకా ఎవరూ లేవలేదు అనుకుని. కానీ కొడుకు కోడల రూమ్ నుండి వెళ్ళడం చూసిన మీనాక్షి గారు నవ్వుకుంటూ వేద రూమ్లోకి వెళ్ళారు. వేద వాష్రూమ్లో ఉండడంతో స్నానం చేస్తున్నావా వేద అని అడిగారు ఆవిడ. హా అత్త, నీ కొడుకు ఇక్కడ దింపేసి వెళ్ళాడు, మళ్ళీ నన్ను ఎవరు తీసుకెళ్తాడు అనుకున్నాడు, ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అని అరిచింది వేద. నేను వచ్చాను కదే, నేను హెల్ప్ చేస్తాను అంటూ కోడల్ని గట్టిగా పట్టుకొని బెడ్ వరకు తీసుకొచ్చారు ఆవిడ. వేద కుంటుకుంటూ వచ్చి మెల్లిగా బెడ్ మీద కూర్చుంది. అయినా నా కొడుకు ఏం చేస్తున్నాడే, ఇక్కడ నైట్ ఇక్కడే ఉన్నాడా వాడు అని అడిగారు మీనాక్షి గారు. నీ కొడుకును నేనేం రమ్మనలేదు, ఇక్కడికి నీ కొడుకే వచ్చాడు, నేనేం చేయాలి దానికి అంది వేద బుంగమూతి పెట్టుకొని. అబ్బో, బాగానే ముదిరావే నువ్వు అంటూ కోడలికి జుట్టు దువ్వి జడ అల్లి వేద చేతిలో పాల గ్లాస్ పెట్టారు. అవి తాగుతూ నీ కొడుక్కి కాఫీ ఇవ్వుపో, ఇంకా ఇక్కడే ఉన్నావు అంది వేద. నువ్వు చెప్తేనే నా కొడుకు చేస్తున్నానా ఏంటే, రోజు నాకు తెలుసులే నా కొడుకు ఇవ్వడం, నువ్వు ముందు అవి తాగు. గ్లాస్లో కొన్ని పాలు మిగిల్చినా కూడా తన్నులు పడతాయి నీకు అని రుద్రకి కాఫీ తీసుకువెళ్ళారు మీనాక్షి గారు. అది రెడీ అయిందా అమ్మా అని అడిగాడు రుద్ర కాఫీ కప్పు అందుకొని. అయ్యింది నాన్న, టిఫిన్ చేసి బయలుదేరదాం అని చెప్పి ఆవిడ మనోహర్ గారికి కూడా కాఫీ ఇవ్వడానికి వెళ్ళారు. అందరూ టిఫిన్లు పూర్తి చేశాక రుద్ర వేదని తీసుకువెళ్ళి కార్లో ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి, నేను దక్ష ముందు వెళ్తాం అమ్మా, మీరు డ్రైవర్ని తీసుకొని రండి అని చెప్పి భాస్కర్ గారికి కూడా చెప్పి వాళ్ళ ఇంటికి ప్రయాణం అవుతాడు రుద్రబాబు. ఇక వేద పాప సంతోషం అంతా ఇంతా కాదు. థ్యాంక్ యూ బావా అని రుద్ర భుజం మీద తలవాల్చి అతడి చేయిని చుట్టుకుంటుంది. ఆమె సంతోషాన్ని చూస్తూ అతడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఆమె చేతిలో ఒక జ్యూస్ బాటిల్ పెట్టేసి. అబ్బా, ఇది రోజుకి ఎన్నిసార్లు ఇస్తారు బావా, తాగలేకపోతున్నాను, జర్నీలో కూడా నా ఇది అని ఏడుపు మొహం పెట్టింది వేద. చక్కగా తింటేనే త్వరగా క్యూర్ అవుతావు, లేకపోతే అలానే బెడ్కి అంకితం అయిపోతావు అని చెప్పాను కదా, తాగు, ఆర్గ్యూ చేయకుండా అని రుద్ర గట్టిగా చెప్పేసరికి రుద్రని మనసులో తిట్టుకుంటూ ఆ జ్యూస్ కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉంటుంది వేద. రుద్ర వాళ్ళ కారు బయలుదేరిన వెంటనే మనోహర్, మీనాక్షి గారు ఇంకా సుధా గారు కూడా భాస్కర్ గారికి చెప్పి బయలుదేరుతారు డ్రైవర్తో. 2 గంటల ప్రయాణం తర్వాత రుద్ర వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి వేదని ఎత్తుకొని వెళ్ళి హాల్లో కూర్చోబెట్టాడు. అప్పుడే చరణ్ శౌర్య ఫాస్ట్గా వచ్చి వేద పక్కన కూర్చొని, ఎలా ఉన్నావు వేదుగా, ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది, బాగున్నావా అని అడిగారు. నేను బాగున్నాను, కానీ మీరేంటి ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది వేద.
వెళ్ళాంరా, కానీ నువ్వు వస్తున్నావని అన్నయ్య చెప్పాడు. లంచ్కి ఇంటికి వచ్చాం, తినేసి మళ్ళీ వెళ్తాంలే అని చెప్పాడు శౌర్య. ఓ ఓకే అని వేద వాళ్ళతో ముచ్చట్లు చెప్తూ బిజీ అవుతే రుద్రాకేమో ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాడు. ఇక మీనాక్షి మనోహర్ గారు వాళ్ళు కూడా రావడంతో మీనాక్షి గారే కొడుకులకు భోజనం పెట్టి వేదకి తినిపిస్తూ ఉంటారు. రుద్రని తినమంటే కాసేపు వెయిట్ చేయమని చెప్పి అతడికి జీవన్ కాల్ చేయడంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైందిరా, ఆ జోసెఫ్ గాడి ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదా అని అడిగాడు రుద్ర. రేయ్, వాడుంది మామూలు ప్లేస్లో కాదురా బాబు, వాడెక్కడో అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. వాడినే వెతుకుతున్నాం మన సెక్యూరిటీని పెట్టి, కానీ వాడు ఇంకా ఎక్కడా దొరకలేదు. వాడు మన చేతికి దొరక్కపోడు, కానీ కాస్త టైం పడుతుందిరా, కాస్త వెయిట్ చేయి. ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయి. వాడిని తీసుకువచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని చెప్తున్నాను కదా అన్నాడు జీవన్. వాడు దొరకలేదు అంటే ఇంకా రుద్రకి కోపం అంతకంతకు పెరిగిపోతుంది. కానీ సరే, కాస్త వాడు త్వరగా దొరికేలా వెతికించు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఉఫ్, వీడు అనుకున్నది వెంటనే అయిపోవాలి. వీడి కోపం ఎప్పుడు తగ్గిపోతుందో, ఎలా తగ్గుతుందో ఏంటో అనుకుంటూ రుద్ర కాల్ కట్ చేసి మొబైల్లో ఉన్న నోటిఫికేషన్ చూసేసరికి అప్పటికే సారిక నుండి 100 మిస్డ్ కాల్స్ అలాగే 100 మెసేజ్లు ఉంటాయి. ఉఫ్, ఈ పాపతో మాట్లాడడం అసలు కుదరలేదు. నేను బిజీగా ఉండడం వల్ల ఓసారి కాల్ చేయాలి అని జీవన్ బాబు ఫ్రెష్ అయ్యి ఫోన్ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళి సారికాకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి అతడు కాఫీ ప్రిపేర్ చేసుకునే పనిలో పడ్డాడు. జీవన్ నుండి కాల్ అయ్యేసరికి సారికా పాప ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేసి హలో జీవన్ గారు అంది. హా అన్నాడు జీవన్. ఏంటండి, ఏమైపోయారు? ఒక్క ఫోన్ కాల్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, అసలు దేనికి రిప్లై ఇవ్వలేదు. మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగింది సారిక. ఎందుకో సారిక అలా అడగడం జీవన్ బాబుకి చాలా నచ్చేసింది. చిన్న స్మైల్తో నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి అన్ని టైమ్స్ కాల్ చేశావు అని అడిగాడు జీవన్. ఏదో క్యాజువల్గా మాట్లాడాలి అని చేశాను, కానీ అసలు మీ నుండి రిప్లై ఉంటేనే కదా. ఏమైందో ఏంటో అని అన్ని టెన్షన్ పడుతూ డైలీ కాల్ చేశాను, కానీ ఇప్పటి వరకు మీ నుండి రిప్లై రానే లేదు. ఇదిగోండి ఇప్పుడు చేశారు మళ్ళీ నాకు కాల్ అంది సారిక. కొంచెం బిజీ ఉండే సారిక, తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, అలాగే ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది. ఆ వర్క్లోనే తిరుగుతూ ఉన్నాను, అందుకే వేరే కాల్స్ ఏవి పట్టించుకోలేదు అని చెప్పాడు జీవన్. ఓ అవునా, ఇప్పుడు మరి బాగున్నారా వాళ్ళు అని అడిగింది సారిక. ఇప్పుడు ఓకే. ఇంకా నువ్వు బాగున్నావా, ఎక్కడున్నావు అని అడిగాడు జీవన్ కాఫీ కప్పులోకి పోసుకుంటూ. బాగానే ఉన్నాను సార్, ఆఫీస్ టైం అయిపోతుంది కదా, ఇక హాస్టల్కి వెళ్ళాలి అంది సారిక. ఓకే, జాగ్రత్త అని చెప్పాడు జీవన్. థ్యాంక్ యూ సార్, బాగానే వెళ్తాను. ఇంతకీ భోజనం చేశారా? ఆహా, ఇంకా లేదు, ఇప్పుడే ఇంటికి వచ్చాను, వండుకోవాలి ఇక అన్నాడు జీవన్. మీరే వండుకుంటారా సార్ అని అడిగింది సారిక ఆశ్చర్యంగా. నేనే, మరి నాకెవరు వండి పెడతారు? అమ్మా నాన్న ఇక్కడ ఉండరు, పెళ్ళి కాలేదు. మేడ్ వచ్చి ఇల్లంతా వర్క్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇక వంట నేను ఎప్పుడు ఇంట్లో ఉంటానో ఉండనో తెలియదు కదా, అందుకే నేను ఉన్నప్పుడు నేనే వండుకుంటాను అని చెప్పాడు జీవన్. ఓ ఓకే సార్, మరి పెళ్ళి చేసుకోవచ్చు కదా అని అడిగింది సారికా పాప గుండెని అరచేతుల్లో పట్టుకొని. జీవన్ ఆన్సర్ ఏమవుతుంది అని. పోలీసోడికి పిల్లనెవరిస్తారు సారిక అన్నాడు జీవన్ కాఫీ ఎంజాయ్ చేస్తూ. పోలీస్ వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళు దొరికినప్పుడు అలాగే చేసుకుంటానులే, కానీ నువ్వు జాగ్రత్తగా హాస్టల్కి వెళ్ళు, ఓకేనా? ఓకే సార్ అని కాల్ కట్ చేసి, ఈ మహానుభావుడు కాసేపు మాట్లాడితే ఈయన గారి సొమ్మేమైనా పోతుందా
అని సారిక ముసిముసిగా నవ్వుకొని తన స్కూటీ తీసుకొని హాస్టల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వేద పాప చాలాసేపటి నుండి కూర్చొని శౌర్య చరణ్తో ముచ్చట్లు పెడుతూ ఉండడంతో, ఆ వాగుడికి అడ్డు వేయవే, ఎంతసేపు వాగుతూనే ఉంటావా, కాసేపు రెస్ట్ తీసుకుందు గాని పద అని రుద్ర వేదని ఎత్తుకొని తన రూమ్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత అందరూ భోజనం చేసి శౌర్య చరణ్ ఆఫీస్కి వెళ్ళిపోతే మీనాక్షి సుధా గారు రెస్ట్ తీసుకుందామని వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. అలాగే మనోహర్ గారు ఏదో వర్క్ ఉందని ఆయన కూడా బయటికి వెళ్ళిపోయారు. రుద్ర వేదని ఎత్తుకొని వెళ్తూ ఉంటే అతడి మెడ చుట్టూ చేతులు వేసి 2 కాళ్ళు ఊపుదామని ట్రై చేసింది పాప. కానీ ఒకటి విరిగుంది కదా, అది కదలలేకపోవడంతో, పైగా కదిలించినందుకు నొప్పి రావడంతో కెవ్వుమని అరిచింది. సైలెంట్గా ఉండక ఎందుకే మరి నీకు అన్ని వేషాలు అన్నాడు రుద్ర సీరియస్గా చూస్తూ. అంటే ఏదో అలా జరిగిపోయింది బావా అని ఏడుపు మొహం పెట్టింది వేద. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనే విరిచేస్తాను ఆ కాల్ని, ఏమనుకున్నావో అని వేదని బెడ్పై పడుకోబెట్టి ఆ కాలికి కాస్త ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. స్వెల్లింగ్ వచ్చిందంటే అది త్వరగా మానదే, కాస్త కదపకుండా ఉండు క్యూర్ అయ్యే వరకు అని చెప్పాడు రుద్ర. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, అలాగే కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ.